మొదట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు, ఆ తర్వాత హార్ట్ ఇష్యూ అని చెప్పారు. గుండె 4 వాల్వుల్లో 3 బ్లాక్ అయ్యాయని తేల్చారు. సర్జరీ చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ముంబైకు తరలించారు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గురించి. ఇంతకు కొడాలి నానికి ఏమైంది? ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? కొడాలి ఇప్పుడు ఎలా ఉన్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య. ఛాతీ నొప్పితో ఏఐజీ ఆసుపత్రిలో చేరిక. గుండెలోని 3 కవటాల్లో బ్లాగులు. ప్రత్యేక విమానంలో ముంబైకి తరలింపు. మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత వారం ఛాతీలో నొప్పితో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. గుండె సంబంధిత పరీక్షలు చేయగా 3 కవటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు. తొలుత స్టంట్స్ వేయాలని భావించిన 3 వాల్వ్స్లో బ్లాకులు ఉండడంతో సర్జరీ అవసరమని నిర్ధారించారు. ఇదే సమయంలో మూత్రపిండాల సమస్య తీవ్రత పెరిగింది. దీంతో కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తరలించారు. హైదరాబాద్లోనే సర్జరీ చేయించాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు మొదట భావించారు. అయితే వైద్యులతో వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన తర్వాత ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. గతంలో మాజీ మంత్రి విశ్వరూప్కు సైతం ఇదే తరహా సమస్య రాగా ముంబైలోనే సర్జరీ చేయించుకుని కోలుకున్న విషయం ప్రస్తావనకొచ్చింది. దీంతో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబైకి తరలించారు. బుధవారం నానికి సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నానిని తరలించిన ఆసుపత్రికి గుండె సంబంధిత సమస్యల పరిష్కారానికి పేరుంది. అక్కడ ఆయనకు గుండె సర్జరీ నిపుణులు డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారు. గతంలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, కొనకల్ల నారాయణ, రఘురామకృష్ణంరాజులకు డాక్టర్ పాండానే బైపాస్ సర్జరీ చేశారు. కొడాలి నాని ఆరోగ్యంపై మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. సర్జరీ తర్వాత 2 నెలలు కొడాలి నాని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వద్దని పార్టీ శ్రేణులు, అభిమానులకు కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి కొడాలి నాని పోటీ చేసి ఓడిపోయారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తరచూ చెకప్ చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో గుండెలోని 3 కవటాల్లో బ్లాక్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని నిర్ధారించారు. కొడాలి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకువెళ్లారు. అయితే ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని వైసీపీతో పాటు టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. తమ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ క్షేమంగా ఉండాలని వైసీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.